నా స్నేహితుడు చెప్పాడు. ఆ ఛానల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు. వీడు చెప్పాడు. వాడు చాలా బాగుందని చెప్పాడు. ఇలా నీ జీవితంలో నువ్వు అందరి మాటలను విన్నావు. కానీ నీ మనసు చెప్పే మాటలను ఎప్పుడైనా విన్నావా? కనీసం అది నీకు ఏదో చెప్పబోతుంది అని తెలుసుకునే ప్రయత్నమైనా చేశావా? కొన్ని విషయాలలో మనం ఇతరులని నమ్మినా పర్వాలి, కానీ మన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలలో మనం ఒకరిని నమ్మి మోసపోవడం లేదా నాశనమైపోవడం కంటే కూడా నిన్ను నువ్వు నమ్మి అడుగు ముందుకేసి నలిగిపోయి అలా నలిగిపోతూ అడుగు ముందుకేసి నువ్వు అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణించడం చాలా గొప్ప విషయం. నువ్వు ఎంత నలిగితే అంత అందమైన శిల్పంగా తయారవుతావు. అదే వేరే వారి నిర్ణయాల వల్ల నువ్వు ఓడిపోతే నువ్వు జీవోత్సవంగా మిగిలిపోతావు. కాబట్టి చాయిస్ నీదే. నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను నువ్వు తీసుకుంటావా లేదా ఇతరులు చెప్పిన మాటల ఆధారంగా నిర్ణయించుకుంటావా అనేది నీ ఇష్టం. ఎందుకంటే నేటి యువత చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఓవర్ డిపెండెన్సీ. అంటే తన నిర్ణయాల కోసం ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం. అది కెరియర్ అయినా, అది ప్రేమైనా, అది బిజినెస్ అయినా, అది ఏ విషయంలోనైనా సరే మన జీవిత పగ్గాలను వేరే వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నా. వాడెవడో బాగుంది అని దారి చూపిస్తే మనం ఆ దిక్కున ప్రయాణిస్తున్నాం. చివరికి వాడు వెన్నుపోటు పొడిస్తే మనం కుప్పకూలిపోతున్నాం. ఇలా మన జీవితానికి సంబంధించిన నిర్ణయాల రిమోట్ అనేది పక్కవాడి చేతిలో ఉన్నంతసేపు మనం ఒక బొమ్మలమే. ఎందుకంటే మనం వాళ్ళు చెప్పినట్టుగా ఆడతాం. అలా ఆడినన్ని రోజులు మనం మనిషిగా ఏ గుర్తింపు పొందలేం. సలహా తీసుకో, తప్పులేదు. కానీ నీ జీవితానికి సంబంధించిన చివరి నిర్ణయం, చివరి డెసిషన్ అది నీదై ఉండాలి. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణని చెప్పుకోవాలి అంటే, ఇద్దరు స్నేహితులు ఓ కొండను ఎక్కడానికి నిర్ణయించుకున్నాడు. అందులో మొదటివాడు తన స్వంత దారిని తాను వెతుక్కుంటూ అడుగు ముందుకేశాడు. అతని ప్రయాణంలో అతని కాలికి ఎన్నో దెబ్బలు తగిలాయి, ఎన్నో రాళ్ళు తగిలాయి, కాళ్ళు వాచిపోయాయి, అతను అలసిపోయాడు, అతను ఎంతో నలిగిపోయాడు. కానీ చివరికి శిఖరాన్ని చేరుకున్నాడు. ఇక్కడ అతనికి దక్కింది విజయం మాత్రమే కాదు, కొత్త దారిని ఎలా నిర్మించాలి, కొత్త దారిని ఎలా కనుక్కోవాలి అనే అనుభవం కూడా అతనికి దక్కింది. ఇక రెండవ వాడు ఎవడో చెప్పిన మాటను నమ్మి అడుగు ముందుకేశాడు. అలా కొంత దూరం ప్రయాణించగానే తన ముందు ఉన్న దారి మొత్తం మూసుకుపోయింది. రాళ్ళు రప్పలు చుట్టూ అడవి తప్ప మరేం కనిపించలేదు. వెనక్కి తిరిగి చూస్తే ఆ దారి చూపిన గైడ్ లేడు. తనను దారి చూపి వదిలేశాడు. ఇప్పుడు తను వెనక్కి వెళ్ళలేడు. అలా అని ధైర్యంగా అడుగు ముందుకు వేయలేడు. అక్కడే కూర్చొని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కాబట్టి నీ స్వంత నిర్ణయాల వల్ల నువ్వు పడే ఇబ్బంది నిన్ను బలవంతుడిని చేస్తుంది. కానీ ఎవరో చెప్పిన మాటల వల్ల నువ్వు తీసుకున్న నిర్ణయం, దానివల్ల కలిగే ఇబ్బంది నిన్ను బలహీనుడిని చేస్తుంది. కాబట్టి నిన్ను నువ్వు నమ్మి తప్పు చేస్తే నువ్వు ఆ తప్పుని సరిదిద్దుకోగలవు. కానీ ఎవరో నమ్మి చెప్పిన తీసుకున్న నిర్ణయం వల్ల తప్పు జరిగితే నీకు చివరకు మిగిలేది పశ్చాత్తాపం మాత్రమే. అంటే నీ తప్పు నీకు పాఠం నేర్పుతుంది, కానీ ఎదుటివారి తప్పు నీకు శాపంగా మిగిలిపోతుంది. నీ నమ్మకం అనేది నీ దగ్గర ఉన్న ఒక బలమైన ఆయుధం లాంటిది. దాన్ని నీ చేతిలో ఉంచుకుంటే అది నిన్ను, నీ జీవితాన్ని ఎప్పటికీ కాపాడుతుంది. ఆ నమ్మకాన్ని నువ్వు వేరేవాడికి ఇచ్చేస్తే అది నిన్ను చంపుతుంది. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. ఇన్ఫ్లుయెన్సర్, ప్రేమికులు, స్నేహితులు, ఇలా మన జీవితంలోకి ఎందరో వస్తుంటారు, ఎందరో పోతూ ఉంటారు. వీళ్ళందరూ రావచ్చు, పోవచ్చు. కానీ వీళ్ళు
చెప్పిన మాటల వల్ల, నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏం జరిగినా నీ జీవితాన్ని మోయవలసింది నువ్వే. నీ జీవితంలోని ప్రతి కష్టాన్ని భరించవలసింది నువ్వే. ఇది మనం మర్చిపోకూడదు. నువ్వు ప్రేమించు, స్నేహం చేయి, కానీ దానికోసం నీ విలువను, నీ అస్తిత్వాన్ని ఎప్పుడూ కూడా పందెం కాయకు. అంటే ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని నడుచుకో. మిత్రమా, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడ. నీలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది అని నువ్వు గుర్తించు. ఈ ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను నువ్వు బలంగా నమ్ము. నీ స్వంత ఆలోచనలతో అడుగు ముందుకు వేయి. ఆ అడుగులో తడబాటు ఉండవచ్చు, ఆ అడుగులో కష్టం ఉండవచ్చు, ఆ అడుగు వల్ల నువ్వు నలిగిపోవచ్చు. కానీ గుర్తుంచుకో, ఒక నలిగిన గంధపు చెక్క మాత్రమే తన సువాసనను వెదజల్లగలదు. నలగకుండా ఓ మూలన పడి ఉన్న గంధపు చెక్క ఎప్పటికీ తన సువాసనను వెదజల్లలేదు. కాబట్టి ఎవరో చెప్పిన మాటల వల్ల, నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల, జరిగిన తప్పు వల్ల నువ్వు ఒంటరిగా ఏడవడం కంటే, నీ స్వంత ఆలోచన వల్ల, నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల, జరిగిన తప్పు వల్ల నువ్వు మొత్తం బాధ్యతని నువ్వే తీసుకోవడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఈరోజే ఒక మాటని నీకు నువ్వు నిర్ణయించు. నా జీవితానికి నేనే కెప్టెన్. నా ఆలోచనల ప్రకారమే నేను ముందుకెళ్తాను. నా ఆలోచనలే నా దిక్సూచి అని నీకు నువ్వుగా నిర్ణయించుకో. ఎవరిని నమ్మకు.